హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోడలు అకాల మరణం చెందడంతో ఆ విషయం తెలిసిన మామ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, తలోడి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వయసున్న జాడి జులాజీ పెద్ద కుమారుడు అయిన గోప్ల భార్య 30 సంవత్సరాల వయసున్న లలిత గర్భవతి కావడంతో ఆమెకు కాగజ్ నగర్లోని ఒక ఆసుపత్రిలో కాన్పు చేశారు. శస్త్రచికిత్స చేసి డెలివరీ చేసిన వైద్యులు ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా నిర్వహించి ఆపై ఆమెను ఇంటికి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాలలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక కోడలు మృతి గురించి తెలుసుకున్న మామ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 75 సంవత్సరాల జాడి జూలాజీ కోడలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన మామ కోడలు మృతి చెందడంతో తలోడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంటల వ్యవధిలోనే మామ కోడలు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో మునిగింది. ఇక ఈ ఘటనలో మామ సడన్ గా కోడలు మరణ వార్త వినడంతో షాకు గురై కార్డియాక్ అరెస్ట్ బారిన పడ్డాడు. ఆపై ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కొంతమంది మానసికంగా బలహీనంగా ఉన్న వారికి తట్టుకోలేని విషాద ఘటనలు ఏవైనా జరిగితే వెంటనే చెప్పకుండా నిదానంగా వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిదని అంటున్నారు. ఇక ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టులు ఎక్కువ జరుగుతున్న కారణంగా అందరూ గుండె ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. మరోవైపు లైంగిక కోరిక తీర్చాలని 3 ఏళ్లుగా వెంటపడుతున్నా ఆమె తిరస్కరిస్తుండటంతో కక్ష పెంచుకొని కోడలి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఓ మామ. ఆ తర్వాత నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్ల తాండాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కురవి మండలంలోని జుజూరు తాండాకు చెందిన బోడ చంద్రు కుమార్తె రచితను 12 సంవత్సరాల క్రితం సోమ్ల తాండాకు చెందిన బుక్యా హచ్చ కుమారుడైన సంతోష్ కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి 2 కుమార్తెలు, ఇద్దరు ముత్యాలమ్మ గూడెంలోని గురుకులంలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే 63 ఏళ్ల వయసు ఉన్న మామ బుక్యా హచ్చ కోడలు రజితను తన కోరిక తీర్చాలని 3 ఏళ్లుగా వెంటపడుతున్నాడు. ఈ విషయాన్ని రజిత తన తల్లిదండ్రులతో చెప్పగా వారు పలుమార్లు హచ్చను మందలించారు. ఈ నేపథ్యంలో రజితపై కక్ష పెంచుకున్న హచ్చ ఈ ఉదయం 10:30 ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజిత తలపై రేంజ్ స్పాన్నర్తో గట్టిగా బాదాడు. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కోడల్ని తనే చంపినట్లు హచ్చ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి చంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాణా ప్రతాప్ తెలిపారు. కాగా హత్య సమయంలో రజిత భర్త కూలి పనికి వెళ్లినట్లు తాండావాసులు తెలిపారు.